హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వార్ గేమింగ్. ఏం లేదు, చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి. ఎందుకంటే ఫస్ట్ రీజన్ అయితే మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సెకండ్ రీజన్ వచ్చేసి పుష్ప వస్తుంది. అదందరికీ మనకి తెలిసిందేలేండి. పాండి say that it feels right. ఓకే, వచ్చింది పుష్ప. తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ నాకు ట్రక్ వచ్చేసింది, అట్లానే చేతిలో గొడ్డలుగానే వచ్చేసింది. అర్థం అక్కడ కనిపిస్తుంది. బాగున్నాయి రెండు. అంతేకాకుండా పుష్పది బండిలు మరియు ఇంకొకటి వచ్చింది. అది తర్వాత మనం పుష్ప వీడియోలో చూసుకుందాం, లేదంటే ఇప్పుడే చూద్దాం కొంచెంసేపు ఆగి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనకి బిఆర్ సిఎస్ రెండిట్లో అయితే డైమండ్ 4లో ఉన్నాం. సో ఇంకొక ఈ లెవెల్ దాటామంటే ఇంకా డైమండ్ 5 డైరెక్ట్. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ప్రతి వీడియోలో ఫస్ట్ హాఫ్ ఏమో సిఎస్ ఆడదాం, నెక్స్ట్ హాఫ్ ఏమో బిఆర్ ఆడదాం. అట్లా ఆడామంటే రెండిట్లో ఈజీగా హీరోకి వెళ్ళిపోవచ్చు అని ట్రై చేస్తున్నా. మీకు కానీ నచ్చితే కామెంట్ చేయండి. వద్దు అట్లా బాగోదనుకుంటే మీ ఇష్టం, అది కానీ కామెంట్ చేయండి. ఓకే, రెండిట్లో ఓకే డైమండ్ 3 ఉన్నాం కదా దీంట్లో. నెక్స్ట్ వెళ్ళిపోతాంలేండి వెంటనే. డైమండ్ 3 అంటేనే ఇంకా వెళ్ళిపోతాము ఈజీగానే, ఇంకెందుకు లేండి. ఓకే, ఇదైతే ఇంకొక కొత్త అమౌంట్. అంటే ఇది వరకు ఉండేది కదా ఒక గోల్డెన్ చైర్ గన్స్ది, దాని బదులు డ్యూబ్గా ఇది చేశారు. ఐస్ తోటి ఇరిగిపోయేది. ఓకే, మనకైతే ఐస్ ఫ్రోజన్ అదంతా వచ్చేసింది అనమాట మన ఫ్రీ ఫైర్లోకి. ఆ చేతిలో గొడ్డలు పెట్టుకోవడం మర్చిపోయా. వెళ్ళిపోదు. అయ్యా ఎందుకు నేను మళ్ళీ హాన్స్కొని అంటే సిఎస్ ఆడలేదు. అదేదో స్టార్టింగ్ సిఎస్ ఆన్ చేస్తుంటే అయిపోయేది. సర్లేండి, ఏం కాదు. మనకి లాస్ట్ టైం ఇచ్చిన అమౌంట్ ఇంకా 60 డేస్కి కదా. ఈసారి వెళ్ళిపోదాం లేదు, మళ్ళీ ఇది ఇంకో 60 డేస్కి తెచ్చేసుకుందాం. ఈసారి గాల్లోకి వచ్చే అమౌంట్ కానీ తీసుకోవాల్సిందే, అది హీరోయిక్. అందరూ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, చాలామంది చూస్తున్నారు. కానీ చూసే కొంతమందిలో కొంతమంది సబ్స్క్రైబ్ చేసేది కానీ. అట్లానే అందరికీ షేర్ చేయండి మాయా, ప్లీజ్. ఏమనుకోబాకండి, అందరికీ షేరు కామెంట్ చేయండి మీకేం నచ్చాయో. అంతే, నేను దానికి మించి అని చెప్పలేను. ఎందుకంటే మీ ఇష్టం, అది మీ పర్సనల్ ఒపీనియన్, నేనేం చేయలేను. మిమ్మల్ని ఫోర్స్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనను. ఎందుకంటే మీకు నచ్చిందంటే చేస్తారు, మీరు మంచోళ్ళు. ఓకే, ఏదో గిఫ్ట్ బాక్స్ ఉంది, ఓపెన్ చేసేద్దాం. గన్ లేవురా, వచ్చేస్తున్నారు. అయ్యా గన్ ఆడికి అంట. బుల్లెట్లు నాకు, గన్ ఆడికి. ఏం చేసుకోవాలి సార్ బుల్లెట్లతో? ఈడింగ్ అంటున్నాడు కప్పి ఆఫ్లైన్. ఓకే, ఒక కిల్లు. ఇవన్నీ ఆడికి వెళ్ళాడు తమ్ముడు. మనల్ని వేసేనికి ఇంకో ఏడో కాడికి పోయి ఉంటుంది అన్న. ఏముంది ఈడ? అబ్బా సూపర్ అన్న, నువ్వు బాగానే క్యాంపెయినింగ్ చేసుకో. నాకాడు గండు దెబ్బేసి నాకు. సరే, ఇంకా అది గిఫ్ట్ బాక్స్ గన్లు ఇస్తా అంటుంటుంది, పోయి తీసుకుందాం మిగతా గన్స్. నాకైతే అసలు ఒంట్లో బాగాలేదు. అయినా కానీ వీడియో పెట్టాలిగా, లేకపోతే బాగోదని వీడియో అయితే పెడుతూ ఉన్నా. ఓకే, మనకి స్కార్ 3 ఇచ్చిందనమాట ఈసారి. ఇది పర్లేదండి, స్కార్ 3తో అయితే. ఎందుకురా మళ్ళా ఈడే అంట. ఫస్ట్ టైం చంపింది ఈడే, సెకండ్ టైం చంపింది ఈడే. చావు కొడుతున్నారా. ఓకే, ఈసారి అయితే మనకి బెరుంబా వచ్చింది. ఇందులో అయితే మంచి విషయం ఏంటంటే ఈ స్లైడర్స్, అట్లానే క్లాక్ టవర్ని ఐస్ ఫ్రీజ్ చేసాడు. బాగున్నాయి రెండు.
సరే చూస్తే ఇంకా మనం ఎందుకు ముందుగానే మాట్లాడేసుకోవడం దాని గురించి. ఇంకా మనం కొత్త క్యారెక్టర్స్ అవి వచ్చాయి కానీ పాత క్యారెక్టర్స్ అంత మంచివేం కాదులేండి. నేను చెప్పాలంటే ఆ క్యారెక్టర్ మొహంగా చూడలా, ఏదో స్టార్టింగ్ 3 days ఇచ్చాడు, నేను దాని పక్కకి వేసి మన క్యారెక్టర్సే వాడుతున్నా. ఓకే ఇంకా ఎజెక్ట్ అవుతాం. ఇంకోటి ఏంటంటే మనం ప్లేన్లో ఉన్నప్పుడు ఎక్కడన్నా పిన్ చేసామనుకోండి, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడానికి ఈజీగా ఎజెక్ట్ అవ్వాలి అని అది కానీ చూపిస్తుంది. నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తా ఒకవేళ ఆడితే, లేదంటే ఇంకా ఇదే లాస్ట్ మ్యాచ్ బీఆర్కి సిఎస్కి. టైం ఉండాలి కదా మళ్ళీ, అంటే 10 minutes మాత్రమే. అంటే ఇప్పుడు నేను ఒకవేళ బూయా కొట్టాను కాదు 10 minutes పడుతుంది అంటే అర్థం చేసుకోండి అంతసేపు ఒక గేమ్ అది ఒక గేమ్ ఇది అట్లా బ్యాలెన్స్ అయిపోద్ది. నేను తర్వాత నార్మల్గా నేను ఆడేది ఆడతా, మళ్ళీ దాంట్లో వచ్చేస్తాయి. అంటే అట్లా ప్లానింగ్ వేసా. ఖచ్చితంగా ఈసారి రెండిట్లో ఒకేసారి వస్తుంది ఎపిసోడ్ మాత్రం ఫైనల్ది, అది ఖచ్చితంగా. అయ్యా ఈడోడు వచ్చాడు, ఇన్నేసాడు. సూపర్ అన్నాను. ఎంతగా నిచ్చాను చూడు నన్ను కొట్టి. అబ్బా హెడ్ షాట్ గాయ్స్, ప్యూర్ రెడ్ కలర్ హెడ్ షాట్స్ సూపర్ పడ్డాయి. ఆడికి ఏకే తీసుకుందాం, ఎందుకంటే వెక్టర్స్ని నమ్మలేం ఎప్పుడు, ఎందుకంటే అవి లాంగ్ రేంజ్కి అసలు పనికిరావు. 2-3 అట్ట పడితే. ఓకే కింద అయితే ఒకడు ఉన్నాడు, పాండిపోదాం. వాడి కాడు ఉండాలి వెక్టర్, సత్యం. మనం కింద కదా షార్ట్ రేంజ్. మరి ట్రైగాన్ అట్లాంటి ఏం తీసుకోలేములేండి, అది వేస్ట్ ట్రైగాన్. ఓకే ఇంకా తొందరగా దిగేద్దాం. ఎవరు లేరు అన్నయ్యలు. అబ్బా థామ్సన్ కావాల్సిన గన్, ఎందుకంటే దీనికి మనకు మంచి స్కిన్ ఉంది. తినేసాను. అయ్యో ఏంది ఎంతసేపా, ఇంత మనం వేసాం, ఇంతకి ఇన్ని చంపింది నేనే. అరే వెక్టర్తో నేను చంపానని మళ్ళా నేను దాంతోనే చంపాలరా నువ్వు, వేస్ట్ వాడు. సరే నేను మళ్ళీ దిగుతాను. అయ్యా సప్లిమెంటరీ క్రెడ్ పెట్టడం మర్చిపోయా, అందుకనే G18 వస్తాను దిగేటప్పుడు. సర్లే తొందరగా పోయి ఇంకా వెక్టర్స్ తీసుకుందాం. పైన ఉన్నాయిగా మనవి, కిందకు వచ్చి దుమ్ము రేగకూడదాం వాడికి. నేనే వాడిని వెక్టార్తో చంపితే వాడు నన్ను వెక్టార్లతో చంపుతాడంట మళ్ళా పెద్దన్న. వెక్టార్స్ దొరికాయి, సూపర్. ఏంది ఒక్కటే పడ్డా చేతిలోకి. అమ్మయ్యా జస్ట్ మిస్ అయ్యా, ఇలాంటి ఎగిరిపోయేటోడిని పక్కకి ఆడుకో. ఈ వెక్టార్లు చేతిలో ఉన్నాయి కాబట్టి బతికిన. కింద ఉన్నారు, ఎంత అన్నలు ఫైట్ చేసుకున్నారు కిందే. పోదాం వెళ్ళి వేలెట్టేద్దాం. ఇక్కడ ఎవరున్నా లేరు, స్లైడ్ చేద్దాం తర్వాత. స్టార్టింగ్ చూపించేదా స్లైడింగ్ ఎట్లా, ఇద్దు అన్న కానీ వెక్టార్ పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఇది రగ్గొట్టి నేను పైకి పోతే చంపేస్తాడన్న. మనం ధనుడైన వీడియోలు ఎక్కువ చూసా బ్రో నీకంటే. నేను ఎట్ట వాళ్ళు ఏం స్కెచ్లు వేస్తారో నువ్వు నాకు బాగా తెలుసు, బాగా చూస్తా రోజు ధనుడైన వీడియోలు. యూట్యూబ్లో పెడతాడు మా అన్న, ఇంకా చూస్తా. అన్నయ్య చాలా బాగుంటుంది, ఇది థీమ్స్ బాగుంటాయి. ధనుడైన డిఎంఎన్ ధీరజ్, నేను వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇది స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానల్. ఓకే ఇది ట్రక్ అయితే ఉంది మనకి ట్రక్ తీసుకోవడానికి, కానీ అప్పుడే వద్దు ట్రక్, ఎందుకంటే కొంచెం డేంజర్. ఓకే మన AK-47 తీసుకున్నాం. మనది థామ్సన్ ఉండాలి ఇక్కడ అక్కడ, ఇందులో ఉంది. వెక్టర్ తీసుకున్నాడు, వాడికి కానీ పగలగొట్టేశారనమాట. వాడు M1XX వద్దులేండి, ఎందుకు మనకి గేమ్ అంతగా రాని గన్స్తో కష్టం మళ్ళీ. ఈడవడరా అది. అయ్యో ఎంత కొట్టాలి ఆడికి. అమ్మయ్య వేస్తాలేండి. నెక్స్ట్ ఇంకా మనం ఇది కార్ పట్టుకొని వెళ్ళిపోదాం, ఎందుకు కష్టం. కార్లో సమ్మ జాలీగా రైడ్కి వెళ్ళిపోదాం. వెనక నుంచి ఎవడన్నా కొట్టకపోతే అదే 100 రెట్లు ఎక్కువ కొట్టారులేండి. ఎవరు వెనక నుంచి కొట్టేటోళ్ళు అంతా వేస్ట్ వాళ్ళు ఎవరు లేరు.
ఉన్న చంపేస్తాం, ఏముంది. ఏంది ఇది ఎక్కడం చాలా స్లోగా ఎక్కుతుంది పైకి. ఇదేంది రిలేటెడ్ న్యూస్ ఒకటి, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఇస్తానే ఉంటుంది. మంచిదే, కాకపోతే చిరాకు గుర్తుంది మనలాంటి గేమర్స్కి. ఓకే, ఇంకేడకైతే మన ఇంకెందుకు ఆడబడితే ఆడ M1XX ఇస్తానే ఉన్నాడు. ఏంట్రా M1XX అనుకున్నావా, ఇంకేమన్నా అనుకున్నావా? అన్ని చోట్ల వేసేస్తున్నావు. సర్లేండి, మనం వెళ్ళి ఫస్ట్ 4x స్కోప్ కొనుక్కుందాం. AK-47కి 4x స్కోప్ ఏది? ఇంగ్లీష్ 4x స్కోపు. ఇంకా చాలండి, కొత్త గన్తో మనం తర్వాత ఇంకో వీడియో చేద్దాం. దాంతో వచ్చే వీడియో సూపర్ ఉంటుంది. నాకు తెలుసు ఆ కడ్డీల పైన ఉన్నాడు అనుకుంటా మనం కొట్టాల్సిన అన్న. ఓకే, కడ్డీల పైన ఉంది, అర్థమైంది. కడ్డీల పై నుంచి అందరిని ఆడున్నట్టు వాళ్ళందరినీ కొడుతుండు. దొంగ నక్కి నక్కి చూస్తుంది. వేసద్దు. అయ్యో అయ్యో, ఎంత కొట్టాలరా నీకు? ఎంత అమౌంట్? 220. రే HP 200 కదరా ఉండేది, 260 కొట్టినా సాగకపోవడం ఏంట్రా? ఫ్రీ ఫైర్ అందుకులేండి. మళ్ళీ అసలు నిన్ను వదలకూడదురా ఫ్రీ ఫైర్ వాడు, ఇంటికి వచ్చి కొడతారే నిన్ను. ఓకే, ఇదేదో వస్తున్నాయి మనకి. స్లైడ్ కొడదాం. ఫ్రీ అంట ఇది. ఫస్ట్ ఇది ఫ్రీ, సెకండ్ది ×2 డిస్టెన్స్. అబ్బా, ఇంకొక 10 కిలోమీటర్లు, 10 టోకెన్స్ ఉన్నాయి మనకు. కానీ ఇంకో 20 టోకెన్స్ దొరికితే 30 కిలోమీటర్లు పోతాం. ఓకే, మనమైతే ఇంకా CS స్టార్ట్ చేశాను నేను. అంటే సిఎస్గా ఆడాలి కదా అనుకున్న విషయం. అబ్బో, నాకు మళ్ళీ జలుబు చేసింది. ఏం చేయలేం జలుబుని. G18 తీసుకున్నా. ఓకే, ఇంకా తొందరగా వెళ్ళిపోయి బూయా కొట్టేయాల్సిందే. ఒక 2 బూయాలు కొట్టేస్తే హాయిగా ఉంటుంది. ఓకే, ఏంటి ఇల్లు ఎంతసేపు వదిలేయాలి పాండి. ఇందులో గొప్ప విషయం ఏంటంటే అక్కడ కలర్ వచ్చిందిగా. ఫస్ట్ రౌండ్ పోయినా పర్లే, అది తీసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఎవరన్నా వేసేయాలి. చూడాలి, చచ్చిపోతాం తెలుసు, దానికోసం పోతే చంపేస్తాం. కానీ దానివల్ల లాభం ఏంటో నెక్స్ట్ రౌండ్ తెలుస్తుంది మీకు, చూద్దురు. ఇప్పుడు చూడండి మీకు తెలుస్తుంది దాని లాభాలు. అది అక్కడ EP పైకి వస్తుందా, దానివల్ల ప్రతి సెకండ్కి 2 EP వస్తుంది. అందులో మనది ఓరెన్ క్యారెక్టర్ కాబట్టి మనకి EP చాలా ఎక్కువ అవసరమైతే అది మనకైతే అది ఇచ్చేస్తుంది. సో హ్యాపీగా 300 రూపీస్ దాచుకొని గ్లూ వాల్ కొనుక్కుంటాను నేను. కాళ్ళంటే 1-2 కొనాల్సి వస్తుంది, ఒక 100 రూపీస్ మిగులుతాయి. ఓకే, ఇంకా తొందరగా వెళ్దాం. 150 నుంచి 200 చేశాడు దాన్ని లాస్ట్ ఎప్పుడో. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. అట్లుంటుంది. అబ్బా, ఫ్రీ ఫైర్ నేను స్టార్టింగ్లో ఎయిర్ప్లేన్ ఒక్కసారి ఆడా, ఇంక ఎయిర్ప్లేన్ తీసాడు. ఎయిర్ప్లేన్ రావట్లేదు. ఆ తర్వాత నుంచి ఎయిర్ప్లేన్ మ్యాపే తీస్తాడు. అది ఎంత ట్రై చేసినా రాలా. ఆ తర్వాత చాలా కాలానికి వచ్చింది ఎయిర్ప్లేన్. మళ్ళీ దగ్గర 2 to 3 years తర్వాత నేను ఎయిర్ప్లేన్ మ్యాప్ చూస్తున్నా. ఐ మీన్ లాస్ట్ దాంట్లో చూసా, కానీ నాకు BRలో రాలేదు కదా. నాకు BRలో ఎయిర్ప్లేన్లో మంచి పట్టు ఉంది అన్నమాట. బాగా ఎయిర్ప్లేన్ వస్తే. ఓకే, అటు వెళ్ళాడంట. అయ్యా సర్లే, గన్లు ఎత్తుకుందాం. ఈ రౌండ్ ఎటు పోయినట్టే, మనకి కిల్ రావు. మన వాళ్ళకి కిల్స్ వస్తాయి కానీ మనకి రావు. అదే ప్రాబ్లం ఏంటంటే. ఓకే, ఒక రౌండ్ వాళ్ళది, ఒక రౌండ్ నేను కొట్టా. ఇంకా నెక్స్ట్ రౌండ్ మాదే అండి. ఇంకా విన్నర్ మాదే. ఎందుకంటే ఇటు ఉంది ఎవరు, నేను తెలుగు వార్ గేమింగ్. ఈ గన్ను ఒకే ఒక్క బుల్లెట్, దానికి నుంచి ఏం రాదు.
నెక్స్ట్ ఈ గన్తోనే ఛాలెంజ్ బీఆర్లో ఒకటి సిఎస్లో ఒకటి అట్లా చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఒకే గన్ తీసుకొని ఛాలెంజ్ చేయడం కానీ చేస్తా, ఖచ్చితంగా చేస్తా. కానీ దాన్ని మీరు షేర్ చేయాలి, అందరికీ షేర్ చేసి వీడు చేశాడు అని చూపియండి. కొంచెం మరీ వన్ టాబ్లు అంటే కుదరదు, బాడీ షాట్లు అట్లా విన్ చేయడం అట్లాంటివి చేస్తా. దాన్ని షేర్ చేసి కొంచెం లైకులు కొట్టామని అట్లా చెప్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకే, తొందరగా వెళ్ళి మీరు కొట్టే లైకులు అయ్యే మాకు ఇది భోజనం లాంటి. మీరు కొట్టే ఒక్కొక్క లైకు మాకు ఒక్కొక్క నిమిషానికి హ్యాపీ. అసలు ఫస్ట్ మీరు కొట్టే లైక్స్కి మేము ఎంత హ్యాపీ పడ్డానంటే, ఫస్ట్ నాకు వీడియోకి 1-2 లైక్స్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక్కొక్క వీడియోకి 20 లైక్స్ అట్లా వచ్చినాయి. నేనైతే చాలా హ్యాపీ. అంతే, అందరూ కొంచెం చూసి నచ్చి కంటెంట్ బాగానే ఉందో లేదో అది కానీ చెప్పండి మాయా. ఎందుకంటే కంటెంట్ బాగుంటేనే కదా మీరు చూసేది. కంటెంట్ బాగున్నప్పుడు మీరెందుకు చూస్తారు? అది కానీ పాయింటే కదా. మీకు కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తారు. కంటెంట్ బాగా పెట్టలేదా అది కొంచెం ఒకసారి డౌట్ క్లారిఫై చేస్తే, కంటెంట్ బాగుందా లేదా అని కమెంట్ పెట్టండి అయ్యా. అదొక్కటి చాలు. చూసే ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ బాగుందో లేదో. అంటే హీరోయిక్ వెళ్ళేది ఈ కంటెంట్ అందరూ పెడతారు. హీరోయిక్, గ్రాండ్ మాస్టర్ పుష్ అందరు పెట్టేదే. కాకపోతే నేను ఆడే విధానం అయంత బాగుందా లేదా ఇంకా ఇంప్రూవ్ రావాలా అని. వాడు పక్క నుంచి గుంట నక్కలా వస్తున్నాడు. వేసేద్దాం పోయి మనం పెద్ద పులిలాగా. డైలాగ్లు మాత్రం భలే వస్తాయి నోటికి, కానీ చేసే చేతల్లో ఏం లేవు. అబ్బా, హెడ్ స్ప్రే కొడదాం అనుకున్నా తప్పించుకున్నాడు. ఇంకా లోపల కురుకుదాం పాండి. ఇంకా మళ్ళీ వాడు ఎక్కడున్నాడు? అటు వెళ్ళిపోయాడు. అయ్యో, వెనకాల నుంచి కొట్టడమే దాక్కోవడమే నేరం అంటే వెనకాల నుంచి కొట్టడం ఒకటి. తిరుగుంటే నా పుచ్చ పేలిపోయింది. ఇంకా సెకండే. అబ్బో, ఇంకే గన్ కొనడానికి లేదు. సో ఈ 2 చాలు మనకి. నాకైతే అస్సలు బాగా ఒంట్లో. కానీ వీడియో పెట్టి 3 వారాలు అయింది. లాంగ్ వీడియో 3 వారాలు 4 వారాలు అందుకని పెడుతున్నా. సర్లేండి, ఏం చేస్తాం, మనము మర్చిపోయాం. అంటే మర్చిపోవడం కాదు, ఇది ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్లో మార్కులు రాకపోతే స్కూల్లో సస్తాం మళ్ళీ. అందుకని కొంచెం గేమ్ ప్లే అంతే ఉంటుందిలేండి. మన గేమ్ ప్లే ఆడికి పోద్ది. అక్కడ ఆఫ్లైన్ ఉన్నాడు, వేసేసుకుందాం కిల్లు. అయ్యా వద్దన్నా, వద్దులే. ఎవడన్నా వచ్చి రివేవ్ ఇయ్యండిరా. ఉన్నారా అసలు? పోయారా? ఏ రాన్రా. సూపర్. ఇంకొద్దుకుంటుంటే నేను చచ్చేటోన్ని. దానన్న రివేవ్. ఇంకో 2 కిల్లులు అంతే, అయిపోయి. ఇంకో 2 కిల్లులు. అబ్బో, ఒక్క కిల్ నాకు వస్తే సూపర్ ఉంటుంది. వీళ్ళు రివైవ్లు ఇచ్చుకుంటారా అంటే హార్ట్ ఇచ్చుకోను మళ్ళీ. వేస్ట్గా వాళ్ళు తొందరగా తీసుకెళ్ళి. వాడు నాకు రివైవ్ ఇచ్చాడు, ఇవ్వాలి పోయి. ఈ బండి స్లోనా ఏంటి? అక్కడ గ్లూవాల్ ఎందుకు వేసా అంటే మళ్ళీ వాడు నాపైకి రాకూడదుగా. ఆలోచించాలి. నేనే అడ్డంగా బుక్ చేశా. వీడికంది ఇంకా రివైవ్ ఇచ్చేది. రివైవ్ నేను ఇవ్వడానికి ఇచ్చా ధర్మంగా, కానీ వాడే తీసుకోవాలి. మళ్ళీ ఇస్తా, కానీ జోన్ నా మీదకి వస్తుంది. అయ్యో, ఇంకొంచెం అయిపోయింది. అంతే, చిన్నగా దించేయడమే. అంతే, దించేస్తే అయిపోయాయి. అయ్యో టచ్ ఏందో నొక్కితే ఇంకా ఆడుకోపోయి పడ్డది. అయితే ఏం కాదులేండి. ఇంకా తొందరగా బూయా కొట్టేసి
ఇంకో మ్యాచ్ ఆడాలో లేదో ఎంతసేపు టైం పడుతుందో దాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం ఇంకో మ్యాచ్ ఆడను, ఎందుకంటే చాలా టైం పడుతుంది. నాకు తెలిసి పాటికి 20 నుంచి ఒక 22 నిమిషాల వరకు పడుంటుంది. ఈ పాటికి వీడియో ఒక 23 నిమిషాలు ఉంటుందేమో, అంతే అంతే ఉంటుంది. 23 కానీ ఉండదు. ఇప్పుడు కిల్లు కొట్టేసి ఈజీగా అయిపోయి కిల్ వచ్చింది నాకు కన్ఫర్మ్, ఎందుకంటే అక్కడ ఉన్నాడు ఎనిమి. ఇంకొంచెం వెనక్కేస్తుంటే కరెక్ట్ వేస్తుంది. ఏంది కరెక్ట్ కాలా జస్ట్ మిస్. ఏం చేద్దాం అనుకున్నా నేను ఉండి ఏంది అప్పుడే అంత ఫాస్ట్గా. సూపర్ రా మీరు అసలు. ఓకే నెక్స్ట్ ఈ రౌండ్ వాళ్ళు కొడతారా మేము కొడితే ఇంకా నేను బాగానే ఆడతా. చూద్దాం ఇంకేమైద్దో. ఏం కన్నా కొన్ని ఎందుకంటే మన కాడ అన్నీ ఉన్నాయి. ఇంకా నార్మల్వి కొనుక్కొని వెళ్ళిపోదాం. మనకి ప్రిఫరలే చాలు. ఎంత లాంగ్ రేంజ్ కన్నా కానీ ఒక 30 పడుతుంది. ఒక 10 బుల్లెట్స్ దించినా 300 సరిపోదు. ఉండేది 200. ఒక 8-9 బుల్లెట్లు కొట్టినా సరిపోద్ది. సో మైండ్తో ఆలోచించి పని చేస్తాను నేను. ఓకే అటు గన్ను దొరుకుద్ది కదా ఏదోటి వేరేది. స్కార్ ట్రిబుల్ ఉంది, తీద్దాం. బాగుంటుంది ఇది కానీ కొట్టనీకి. ఎవరు లేరు. అన్న నువ్వు ఆడికి ఎప్పుడు పోయినావు? మనకు ఫ్రీ గ్లూ వాళ్ళు ఇంకొకటి వేస్తారు మన వాళ్ళు. జాగ్రత్తగా వెళ్ళాలంటే కుదరదా ఏమి? ఇదొకటి. ఓ అటున్నాడా అన్న? ఎక్కిపోతా అన్న మీదకి. దీని మీద కరెక్ట్. అయ్యా జస్ట్ మిస్. మళ్ళీ స్టార్టింగ్ చేయాలి. ఓకే తొందరగా పోదు. ఇటు చంపేసాడు ఇక. ఓకే బూయా అయితే కొట్టేసాం. ఓకే మరి ఇంకా మన వీడియో ఎట్లుందో చూసి చెప్పండి. బాగానే వచ్చింది కదా వీడియో. అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా మరి ఒకసారి గన్లు స్కిన్లన్నీ పెట్టుకొని చూపిస్తా. ఆగండి ఫస్ట్ అది పుష్ప చూపించి తర్వాత ఇంకా ఎండ్ చేస్తాను దీన్ని. పుష్ప ఎక్కడ చేతిలో పట్టుకోవాలి గొడ్డలి. దమ్ముంటే షికావత్తు తర్వాత పట్టుకో గొడ్డలి. అది నాకు అంతరా రాదు కానీ ఏదో చెప్పడానికి ట్రై చేస్తా. ఇదండి పుష్ప. బాగుంది కదా. బాయ్.